welcome to Lakshmakka's Kitchen Flavors. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగి పిండితో ఇన్స్టెంట్గానే దోశలు ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఇది చాలా ఈజీ అండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి కావాలండి, 1 కప్పు బొంబాయి రవ్వ లేదా కరాచీ, జస్ట్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ లేదా బియ్యం పిండి లేదా శనగపిండి. జస్ట్ అంటే మనకి దోశ క్రిస్పీగా ఉండి అట్టు నిలబడడానికి అనమాట. ఈ మూడింటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. మనము ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ మరియు రాగి పిండిని తీసుకున్నామో ఆ కప్స్తోనే వాటికి డబల్గా వాటర్ పోయాలన్నమాట. మనం 2 కప్స్తో పిండి తీసుకున్నాం కదా, అంటే 4 కప్స్ వాటర్ పోస్తే మనకి దోశ చక్కగా పల్చగా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మనం పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకుని దోశలు పోసుకుందాము. పెనాన్ని హీట్ చేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసి బాగా పెనమంతా అప్లై చేయాలండి. ఆయుర్వేదం ప్రకారం నూనె కన్నా నెయ్యి వాడడం శ్రేష్టమండి. దీనిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. రోజుకి 2-3 స్పూన్ల వరకు నెయ్యి వాడడం ఉత్తమం అండి. వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర బాగా సన్నగా తరిగి జీలకర్రను కలపాలి. దానికి 1/2 స్పూన్ని సాల్ట్ని యాడ్ చేస్తే ముక్కలకి ఉప్పు పట్టి టేస్టీగా ఉంటుందండి. దోశ పోసుకున్న ప్రతిసారి పిండిని బాగా కలపాలండి. పెనం బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని రవ్వ దోశ మాదిరి మనం అట్లు పోసుకోవాలండి. ఈ దోశ మిక్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే ఎప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా రాగి దోశలు వేసుకోవచ్చండి. ఉల్లిపాయ తరుగుని ఇప్పుడు పైన కావలసినంత వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. దాన్ని అట్ల కడితే ఒకసారి అదిమితే రాలిపోకుండా బైండ్ అయి ఉంటుంది. దోశ పైన 1 స్పూన్ నెయ్యి వేయాలి. రాగులు షుగర్ లెవెల్స్ని ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంచుతాయండి. ఇది గ్లూటెన్ ఫ్రీ కావడం వల్ల వెయిట్ లాస్ చేసేవారికి బాగా పనిచేస్తుందండి. కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఆకలి కూడా త్వరగా పుట్టనీయదండి. అలాగే ఎదిగే పిల్లలకి మంచి బలవర్ధకమైన ఆహారము. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఈ రాగి దోశ చక్కగా ఎర్రగా ఫ్రై అయితే మనం ఒకవైపుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కావలిస్తే మీరు రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ రాగి దోశ పెసరట్టు టేస్ట్ని మైమర్పించేలా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా మంచి ఫ్లేవర్తో టేస్టీ రాగి దోశ మనకి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసి మీ కమెంట్స్ నాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.